హాయ్, ఈరోజు మీకు స్వాగతం మై ఛానల్ తెలుగు సినిమాటిక్ ఛానల్కి. ప్రభాస్ అనుష్క డైలీ సిరీస్లో ఈరోజు ఈ భాగంలో ప్రేమ మాటలు కాదు, మౌనంగా హృదయాల మధ్య ప్రవహిస్తుంది. సముద్రం ఒడ్డున వర్షంలో మాటల కన్నా లోతైన అనుభూతులతో ప్రభాస్ అనుష్క ప్రేమ కొత్త దశలోకి అడుగు పెడుతుంది. భయం, నమ్మకం, ఓర్పు ఈ మూడు కలిసినప్పుడు ప్రేమ ఎలా మారుతుందో ఈ ఎపిసోడ్లో చూడొచ్చు. ఇది కేవలం ప్రేమ కథ కాదు, ఇది మన జీవితాల్లోని మౌన ప్రేమ ప్రతిబింబం. సాయంత్రం సముద్రం ఒడ్డున ఆకాశం నెమ్మదిగా ఎరుపు రంగు పులుముకుంటుంది. అలల శబ్దం, గాలిలో ఉప్పు వాసన. కానీ ఆ అందం మధ్యలోని ఇద్దరి మధ్య ఒక శబ్దం. ప్రభాస్ కార్ పార్క్ చేసి దిగాడు. అనుష్క ఇంకా కారు లోపలే ఉంది. ఒక్క నిమిషం ఆమె హ్యాండిల్ మీద చేతులు పెట్టుకుని కళ్ళని మూసుకుంది. ఇంత దూరం వచ్చాక కూడా నేను ఇంకా భయపడుతున్నానా, అతన్ని ప్రేమిస్తున్నానని తెలుసు, కానీ ఈ ప్రేమ నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో. కార్ డోర్ తట్టిన శబ్దం. ప్రభాస్ మెల్లగా, చాలా సాఫ్ట్గా అనుష్క బయటికి రా. ఆమె తల ఎత్తి చూసింది. అతని కళ్ళల్లో ఆతురత లేదు, బలవంతం లేదు, కేవలం వేచి చూసే ప్రేమ. ఆమె కారు దిగింది. ఇద్దరు నడుస్తున్నారు. మధ్యలో చేతులు కలవలేదు, మాటలు లేవు, కానీ హృదయాల్లో మాత్రం మాటల వర్షం. ప్రభాస్ ఆ అవమానాన్ని, ఆ మౌనాన్ని భరించలేకపోయాడు. నీకు విషయం చెప్పాలనిపిస్తుంది. అనుష్క ఆగిపోయింది. ఇప్పుడు చెప్పొద్దు అంది. అతను ఆశ్చర్యం చూశాడు. ఎందుకు? ఆమె సముద్రాన్ని చూస్తూ, ఇప్పుడే మాటలు మొదలు పెడితే మన ఇద్దరి మధ్య ఉన్న ఈ మౌనం చచ్చిపోతుంది అంది. ప్రభాస్ నవ్వాడు, చాలా మెల్లగా. నువ్వు మాట్లాడని క్షణాల్లోనే నువ్వు నాకు ఎక్కువగా అర్థమవుతావు అన్నాడు. ఆమె కళ్ళలో నీళ్లు మెరిశాయి. అనుసుగా ఆగిపోయింది. ప్రభాస్ ఒక నిజం చెప్పాలంటే అతను వెంటనే వద్దు, నువ్వు చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే చెప్పు అన్నాడు. ఆమె షాక్ అయింది. నీకు వినాలనే ఉత్సుకత లేదా? అతను నిదానంగా, నిజం బలవంతంగా బయటికి వస్తే అది గాయం అవుతుంది అన్నాడు. ఆ మాటలు ఆమె మనసులో ఏదో కదిలించాయి. ఇలాంటి మనిషిని ప్రేమించడం ప్రమాదమా లేక వరమా? అనుకోకున్న చినుకులు, మొదట చిన్నగా, తర్వాత వర్షం. ప్రభాస్ జాకెట్ తీసి అనుష్క వైపు ఇచ్చాడు. నీకోసం. ఆమె తల ఊపింది. నువ్వు తడుస్తావు. అతను నవ్వుతూ, నువ్వు తడవకూడదని నా మొదటి కోరిక అన్నాడు. ఆ మాట అనుష్క నేరుగా అతని కళ్ళలో చూసింది. ఆ చూపులో ప్రేమ ఉంది, భయం ఉంది, అసహ్యత ఉంది. ఒక క్షణం వర్షం శబ్దం తప్ప ప్రపంచం ఆగిపోయింది. వర్షంలో ఇద్దరూ ఒక చిన్న చెట్టు కింద నిలబడ్డారు, చాలా దగ్గరగా. ఆమె శ్వాస అతనికి స్పష్టంగా వినిపిస్తుంది. అతని గుండె చప్పుడు ఆమెకు తెలుస్తుంది. ప్రభాస్ మెల్లగా అన్నాడు, నువ్వు ఎప్పుడైనా భయపడితే నా దగ్గరికి రా. నేను పరిష్కారం కాకపోయినా ఆశ్రయం మాత్రం అవుతాను. ఆ మాటలు అనుష్క కన్నీళ్ళుగా మారాయి. ఆమె ఒక్క అడుగు ముందుకు వేసింది. తల అతని ఛాతీపై పెట్టింది. ఏ మాట లేదు, ఏ వాగ్దానము లేదు, కేవలం మనసుల మధ్య ఒప్పుకోలు. ప్రభాస్ చేతులు ఆమె చుట్టూ మెల్లగా వేశాడు, చాలా జాగ్రత్తగా. ఎక్కడ ఆమె గుండె పగిలిపోతుందో అన్న భయం. వర్షం ఆగిపోయింది. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. అనుష్క అతని వైపు చూసింది. ప్రభాస్, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఇంకా కొంచెం సమయం కావాలి, కానీ నిన్ను వదిలి వెళ్ళిపోవాలనే ఆలోచన మాత్రం లేదు. అతను నవ్వాడు. ఆ నవ్వులో బాధ లేదు. అది చాలు. ప్రేమకు టైం లిమిట్ పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఇద్దరూ సముద్రం వైపు చూస్తూ నిలబడ్డారు. అలలు వచ్చి వెళ్ళిపోతున్నాయి, కానీ ఈసారి వారి మధ్య దూరం కాదు, వారి మధ్య నమ్మకం మొదలైంది. ప్రేమ అంటే ఒకరిని మార్చడం కాదు, ఒకరికి సమయం ఇవ్వడం. వచ్చే ఎపిసోడ్లో అనుష్క గతంలో దాచుకున్న భయంకరమైన నిజం, ప్రభాస్ తీసుకునే అనూహ్యమైన నిర్ణయం, ప్రేమకు ఎదురయ్యే బాహ్య అడ్డంకి, ఒక సీన్ వాళ్ళిద్దరిని జీవితాన్ని మార్చేస్తుంది. వచ్చే ఎపిసోడ్లో ఈ అంశంపై స్టోరీ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.